అడగటం మర్చిపోయానే అని వివేకానంద మదనపడ్డారు. సరే, మళ్ళీ వెళ్ళు అన్నారు పరమహంస. ఈసారి అదే పరిస్థితి. మూడోసారి స్వామీజీ కాళీ ఆలయానికి వెళ్ళి వచ్చాక ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా కనిపించారు. పరమహంసను ఉద్దేశించి, జగన్మాతను డబ్బు కావాలని ఎలా అడగగలను? అలా చేస్తే మహారాజు దగ్గరకు వెళ్లి గుమ్మడికాయ అడిగినట్లు ఉంటుంది. నిస్వార్థ ప్రేమతో, భక్తితో అమ్మను అర్థం చేసుకునే శక్తిని ఇమ్మని ప్రార్థించాను అన్నారు వివేకానంద. కానీ అమ్మవారి కృప, గురువుగారి ఆశీస్సుల ఫలంగా అప్పటి నుంచి వివేకానంద కుటుంబానికి ఎలాంటి లోటు రాలేదు. అవసరమైన వసతులకు ఇబ్బంది కలగలేదు. కాంట్రిబ్యూట్ బై ప్రహ్లాద. Ah!